హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిస్టార్ట్ డిసిఎస్ ఛానల్. ఈరోజు మనము కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి శాసన ఆధారాలు ఏమున్నాయి అనేటువంటి విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాము. ముందుగా మాగల్లు శాసనాన్ని ఇచ్చింది ఎవరంటే దానార్ణవుడు. దానార్ణవుడు ఎవరంటే తూర్పు చాళుక్య రాజు అని మనము తూర్పు చాళుక్య సామ్రాజ్యంలో నేర్చుకోవడం జరిగింది. మాగల్లు శాసనాన్ని క్రీస్తు శకం 956లో ఇవ్వడం జరిగింది. మాగల్లు శాసనం ఏమని చెప్తుందంటే, తొలి కాకతీయులు రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు అనేటువంటి విషయం గురించి తెలియజేస్తుంది. మరి ఆ కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరు ఉన్నాడంటే మూడవ కృష్ణుడు ఉన్నాడు. మరి తూర్పు చాళుక్య రాజు దానార్ణవునికి ఆయన సోదరుడు రెండవ అమ్మరాజుకి మధ్య గొడవ జరిగినట్లయితే, మరి ఈ గొడవలకి రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుని యొక్క సహాయము దానార్ణవుడు కోరుతాడు. అప్పుడు మూడవ కృష్ణుడు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి సేనాని గుండియను తూర్పు చాళుక్య రాజు దానార్ణవునికి సహాయంగా ఇచ్చి పంపేయడం జరుగుతుంది. మరి గుండియ దానార్ణవునికి సహాయంగా వచ్చి ఆయన సోదరుడైనటువంటి రెండవ అమ్మరాజుని ఓడించడం జరుగుతుంది. అందువలన తూర్పు చాళుక్య రాజుగా దానార్ణవుడు అవ్వడం జరుగుతుంది అనమాట. మరి దీనికి మెచ్చుకొని దానార్ణవుడు తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడు ఈ కాకతీయ గుండియ కోరిక మేరకు దొమ్మన శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణునికి మాగల్లో అనేటువంటి గ్రామాన్ని దానం చేయడం జరుగుతుంది. అలాగే ఆ దానం చేసినటువంటి సందర్భంలో ఈ మాగల్లు శాసనాన్ని దానార్ణవుడు వేయించడం జరుగుతుంది. ఈ మాగల్లు శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీంట్లో కాకతీయ రాజుల గురించి ప్రస్తావన ఉంది. 4 కాకతీయ రాజుల గురించి ప్రస్తావన మనకు మాగల్లు శాసనంలో ఉంది అన్నమాట. అలాగే కాకతీయ వంశానికి మూలపురుషుడు కాకతీయ గుండియ అని మాగల్లు శాసనంలో చెప్పబడింది. తర్వాత కాకతీయులు సామంత విట్టి వంశానికి చెందినటువంటి వాళ్ళుగా కూడా మనకు దానార్ణవుడు వేయించినటువంటి మాగల్లు శాసనం తెలియజేస్తుంది. మాగల్లు శాసనం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి శాసనము బయ్యారం చెరువు శాసనము. ఈ బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ 1219లో వేయించడం జరిగింది. మైలాంబ గణపతి దేవుని యొక్క సోదరి అని మనం నేర్చుకోవడం జరిగింది. బయ్యారం చెరువు శాసనం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బయ్యారం చెరువు శాసనంలో మనకు కాకతీయ రాజుల యొక్క వంశవృక్షం యొక్క వివరాలు పూర్తిగా మనకు తెలుస్తున్నాయి. మనకు మాగల్లు శాసనంలో 4 కాకతీయ రాజుల గురించి ప్రస్తావన ఉంటే, మరి బయ్యారం చెరువు శాసనంలో మనకు 15 కాకతీయ రాజుల యొక్క ప్రస్తావన ఉంది. కాబట్టి కాకతీయ రాజుల వంశవృక్షం గురించి తెలిపేటువంటి శాసనం ఏది అంటే మనం బయ్యారం చెరువు శాసనం అని టిక్ చేయాలి. తర్వాత మరి మాగల్లు శాసనంలో కాకతీయ వంశం మూలపురుషుడు కాకతీయ గుండనాన్ని చెప్పబడింది. కానీ బయ్యారం చెరువు శాసనంలో విన్నభూపతి కాకతీయుల వంశం మూలపురుషుడు అని చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత మరి మాగల్లు శాసనంలో కాకతీయ గుండన గురించి ప్రస్తావన ఉంది కాబట్టి బయ్యారం చెరువు శాసనంలో కాకతీయ గుండియ పేరును పిడిగుండడుగా పేర్కొనడం జరిగింది. మైలాంబ కాకతీయ గుండియను పిడిగుండడు అని పేర్కొనడం జరిగిందనమాట. అలాగే మొదటి ప్రోల రాజును హరి గజకేసరి అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ కాజీపేట శాసనాన్ని రెండవ బేతరాజు ఇవ్వడం జరిగింది. రెండవ బేతరాజు ఎప్పుడు వస్తాడో ఒకసారి చూడండి. మనం దీన్ని ట్రిక్ గుర్తించుకున్నాం కదా, బీపీ అని. బేతా 1 తర్వాత ప్రోలా 1 తర్వాత బేతా 2. సో ఈ కాజీపేట శాసనాన్ని రెండవ బేతరాజు ఇచ్చాడు. ఈ రెండవ బేతరాజు ఈ కాజీపేట శాసనంలో తన విజయం గురించి, అలాగే వాళ్ళ డాడీ ప్రోలా 1 యొక్క విజయాల గురించి చెప్పుకున్నాడు కాజీపేట శాసనంలో. తర్వాత అదే కాజీపేట దుర్గ శాసనం అని ఇంకోటి ఉంది అనమాట. ఈ కాజీపేట దుర్గ శాసనాన్ని బేతా 2 యొక్క కొడుకు దుర్గరాజు ఇవ్వడం జరిగింది. ఈ దుర్గరాజు ఈ కాజీపేట శాసనంలో ఏమని చెప్పాడంటే, కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి సోమేశ్వరుడు మన కాకతీయ రాజు ప్రోలావన్ని మెచ్చుకొని, అంటే ప్రోలావన్ను కళ్యాణి చాళుక్య సోమేశ్వరుని విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రోలావన్కి హన్మకొండ విషయాన్ని వంశం పారంపర్య హక్కులతో అనుభవించేలా ఆయనకు హక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని మనకు కాజీపేట దుర్గ శాసనం అనేది తెలియజేస్తుంది అనమాట. ఓకే. తర్వాత శనిగరం శాసనాన్ని 1149లో రెండవ ప్రోల రాజు వేయించడం జరిగింది.
మనకి ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టుగా రెండవ ప్రోలరాజు కాలానికి కాకతీయులు బాగా బలపడ్డారని, రెండవ ప్రోలరాజు కొడుకు కాకతీయ రుద్రుడు కాలం నాటికి స్వతంత్ర కాకతీయ రాజ్యం ఆవిర్భవించిందని మనం నేర్చుకోవడం జరిగింది. అందువలన శనిగరం శాసనాన్ని ప్రోలరాజు 2 ఏపించాడంటే ఇది సామంతులుగా కాకతీయుల యొక్క చివరి శాసనంగా మనకు అర్థమవుతుంది. తర్వాత మరి శనిగరం శాసనంలో ఏముంది అంటే, శనిగరం శాసనంలో యుద్ధమల్ల జినాలయానికి మొదటి పేతరాజు దానాలు ఇచ్చినట్టుగా మనకు శనిగరం శాసనం తెలుపుతుంది. అలాగే మొదటి చాళుక్య సోమేశ్వరుని ఆదేశాల మేరకు మొదటి పేతరాజు కంచిపై దాడి చేశాడని, విజయం సాధించాడన్నట్టు విషయం కూడా శనిగరం శాసనం అనేది చెప్తుంది. మనకి శనిగరము, కాజిపేట ఇలాంటి శాసనాలు వచ్చాయంటే మనం అప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలంటే బీపీ అంటే బేతా 1, ప్రోలా 1, బేతా 2, ప్రోలా 2. సో వీళ్ళే ఉంటారు. ఓకే, శనిగరం శాసనాన్ని ఇక్కడ ఇచ్చింది ఎవరంటే రెండవ ప్రోలరాజు ఇచ్చాడు. రెండవ ప్రోలరాజు ఎవరి గురించి చెప్తున్నాడు దీంట్లో? మొదటి బేతరాజు గురించి చెప్తున్నాడు రెండవ ప్రోలరాజు శనిగరం శాసనంలో. ఏమని? బేతా 1 యుద్ధమల్ల జినాలయాన్ని పునరుద్ధరించినట్టుగా చెప్తున్నాడు. అలాగే మొదటి చాళుక్య సోమేశ్వరుని ఆదేశాల మేరకు మొదటి బేతరాజు కంచి మీద దాడి చేసినట్టుగా మనకు రెండవ ప్రోలరాజు శనిగరం శాసనంలో చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనము. దీన్ని 1163లో కాకతీయ రుద్రుడు లేదా ప్రతాపరుద్రుడు 1 వేయడం జరిగింది. మనకి 1163 ఇంపార్టెంట్. 1163 ఎందుకు ఇంపార్టెంట్ 63 అంటే 1163లో కాకతీయ రుద్రుడు మరి కళ్యాణి చాళుక్యుల నుంచి స్వతంత్రించడం జరిగింది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. మరి హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనాన్ని 1163లో కాకతీయ రుద్రదేవుడు ఇవ్వడం జరిగింది. హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనాన్ని రచించింది రామేశ్వర దీక్షితుని యొక్క కొడుకు అజితేంద్రుడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. హన్మకొండ శాసనాన్ని రచించింది ఎవరు అంటే అజితేంద్రుడు అని గుర్తుంచుకోవాలి. మనకి బేతా 1, ప్రోలా 1, బేతా 2, ప్రోలా 2. ఓకేనా. వీళ్ళందరికీ కూడా గురువు ఎవరు అంటే రామేశ్వర పండితుడు. ఈయన శ్రీశైలానికి మఠాధిపతి అనమాట. రామేశ్వర పండితుడు. మధ్యలో ధృవేశ్వర పండితుడు అని ఉంటాడు. ఆ ధృవేశ్వర పండితుడిని దుర్గరాజు ఎవరో నాకు ఎంత క్లారిటీ లేదు. ధృవేశ్వర పండితుడుగా ఉంటాడు. తర్వాత విశ్వేశ్వర శంభు అని ఉంటాడు అనమాట. ఈయన యొక్క శిష్యులు ఎవరంటే గణపతి దేవుడు, రుద్రమదేవి, వీళ్ళందరూ విశ్వేశ్వర శంభు యొక్క శిష్యులు. ఇక్కడ రామేశ్వర పండితుని యొక్క కొడుకు అజితేంద్రుడు కాకతీయ రుద్రుడిని యొక్క 1000 స్తంభాల గుడి శాసనాన్ని రచించడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్గా 1163లో కాకతీయ రుద్రుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు అనమాట. అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకేనా. మరి 1000 స్తంభాల గుడిలో మనకి ఇంకా ఏం చెప్పబడిందంటే రుద్రదేవుని యొక్క సైనిక విజయాల గురించి చెప్పబడింది. అలాగే రెండవ బేతరాజు రామేశ్వర పండితుని యొక్క శిష్యుడు అని, ఈయన రామేశ్వర పండితునికి శివపురం అనేటువంటి గ్రామాన్ని దానం చేసినట్టుగా మనకు పేర్కొనబడింది. ఈ శివపురం అనేటువంటి గ్రామంలో అనేక శివాలయాలు నిర్మించడం కూడా జరిగింది. బేతేశ్వరాలయం అని. ఓకేనా. వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ శాసనము మోటిపల్లి అభయ శాసనము. దీన్ని 1244లో గణపతి దేవుడు ఇవ్వడం జరుగుతుంది. మోటిపల్లి ఓడరేవు అనేది మొదటగా తెలుగు చోడుల ఆధీనంలో ఉంటుంది. తర్వాత రెండవ మనమ సిద్ధి గణపతి దేవునికి తనకు సహాయం చేసినందుకు గాను దాన్ని గణపతి దేవునికి ఇవ్వడం జరుగుతుంది. గణపతి దేవుడు దాన్ని అంతర్జాతీయ ఓడరేవుగా మార్చడం జరుగుతుంది. ఓకేనా. అయితే అక్కడ వాణిజ్యాలని ఎగుమతి దిగుమతులను ప్రోత్సహించడానికి గణపతి దేవుడు అక్కడ అభయ శాసనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు రక్షణ కల్పిస్తామన్నట్టుగా హామీ ఇవ్వడం జరిగింది గణపతి దేవుడు. మరి కాకతీయ రాజుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి మోటిపల్లి అభయ శాసనం పేర్కొంటుంది. ఆ కాలంలో ఎగుమతులు దిగుమతులు జరిగే సమయంలో అక్కడ పన్నులు వసూలు చేసేవారు కాబట్టి వీటిని కరపట్టణాలుగా పేర్కొనేవాళ్ళు. మరి మోటుపల్లి ఓడరేవును ఆ కాలంలో దేశీయ కొండ పట్టణంగా పిలిచేవాళ్ళు. రుద్రమదేవి కాలంలో ఈ మోటుపల్లి ఓడరేవును వెనిస్ యాత్రికుడైనటువంటి మార్కోపోలో దర్శించడం జరిగింది. తర్వాత దుర్గి శాసనాన్ని రుద్రమదేవి సేనాని అయినటువంటి కాయస్థ జన్నిగ దేవుడు ఇవ్వడం జరిగింది. కాయస్థ జన్నిగ దేవుడు రుద్రమదేవికి నమ్మిన బంటు. కానీ కాయస్థ వంశంలో తర్వాత వచ్చినటువంటి కాయస్థంభ దేవుడు రుద్రమదేవికి తిరుగుబాటు చేశాడు. అది తర్వాత చూద్దాము.
మరి దుర్గి శాసనంలో కాయస్థ జన్యగదేవుడు ఏం చెప్పాడంటే రుద్రమదేవికి జరిగినటువంటి పట్టాభిషేకాన్ని గురించి పేర్కొన్నాడు. అలాగే గణపతి దేవుడు రాజకీయాలకు దూరమైన ముత్తుకూరు యుద్ధం తర్వాత ఆయన రుద్రమదేవికి సలహాలు ఇస్తూ 1269 దాకా కూడా జీవించాడని మనకు ఈ దుర్గి శాసనంలో కాయస్థ జన్యగదేవుడు చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత మల్కాపురం శాసనము. మల్కాపురం శాసనం కూడా మనకు రుద్రమదేవి గురించి చెప్తున్నటువంటి శాసనము. దీన్ని 1261లో ఇవ్వడం జరిగింది. ఇది మల్కాపురం అనేది గుంటూరు జిల్లా కింద వస్తుంది ఆ టైంలో. ఓకేనా. రుద్రమదేవి మల్కాపురం శాసనం ప్రకారంగా తన గురువు అయినటువంటి విశ్వేశ్వర దేవునికి తన తండ్రి యొక్క ఆదేశాల మేరకు ఈ మందరం అనేటువంటి గ్రామాన్ని ఇవ్వడం జరుగుతుంది, అగ్రహారంగా ఇవ్వడం జరిగింది. అలాగే తన రాజగురువు అయినటువంటి విశ్వేశ్వర శంభు ఆ ప్రాంతంలో శుద్ధ శైవ మఠాలను నిర్మించాడని, అలాగే అక్కడ అంటే మందరం అనేటువంటి గ్రామంలో దేవాలయాలని అలాగే ప్రసూతి వైద్యశాలని అనేక అన్నదాన సత్రాలని నిర్వహించినట్టుగా మనకు మల్కాపురం శాసనం అనేది తెలియజేస్తుందన్నమాట. తర్వాత వీడియోలో మనము మిగతా శాసనాల గురించి డిస్కస్ చేద్దాము. వీడియోలో ఎంత అవుతుంది.